ఒక చిన్న సిచ్యువేషన్ ఇమాజిన్ చేయండి. నేను మీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నా. ఆప్షన్ ఏ ఇప్పుడే రూ. 100 ఇస్తా, ఆర్ ఆప్షన్ బి అదే రూ. 100ని 1 ఇయర్ తర్వాత ఇస్తా. మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారు? మోస్ట్లీ అందరూ ఇప్పుడే రూ. 100 కావాలని అంటారు. కానీ ఎందుకు? అమౌంట్ సేమే కదా. ఆర్ లేదా ఇప్పుడు ఇస్తున్న రూ. 100కి వాల్యూ ఎక్కువ ఉందా? ఎగ్జాక్ట్లీ ఈ కాన్సెప్ట్నే టైం వాల్యూ ఆఫ్ మనీ అని అంటారు. ఫినాన్స్లో ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ మీకు బాగా అర్థమైందంటే సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ లోన్స్ అండ్ ప్రతి ఫినాన్షియల్ డెసిషన్ని మీరు బెటర్గా తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని ఇన్ డీటెయిల్గా సింపుల్ ఎగ్జాంపుల్స్తో డిస్కస్ చేసుకుందాం. చాలా మంది అనుకుంటారు మనీ అంటే జస్ట్ మనీయే, ఇప్పుడు వచ్చినా ఆర్ లేదా 1 ఇయర్ తర్వాత వచ్చినా కానీ డిఫరెన్స్ ఏముంది అని అంటారు. కానీ డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటంటే టైం మనీని గ్రో చేయగలదు, అలాగే మనీ వాల్యూని తగ్గించగలదు కూడా. ఈ కాన్సెప్ట్ మీకు అర్థం కాకపోతే రాంగ్ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ తీసుకుంటారు. అండ్ అలాగే మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయడం చాలా లేట్గా స్టార్ట్ చేస్తారు, ఆర్ లేదా మీ మనీ వాల్యూని మీరే స్లోగా తగ్గించుకుంటూ వస్తారు. కాబట్టి ఈ కాన్సెప్ట్ని స్టెప్ బై స్టెప్గా ఈజీగా అర్థం చేసుకుందాం. పాయింట్ 1, టైం వాల్యూ ఆఫ్ మనీ అంటే ఏంటి? టైం వాల్యూ ఆఫ్ మనీ అంటే ఏం లేదండి, ఇప్పుడు మన దగ్గర ఉన్న మనీ ఫ్యూచర్లో ఆ అమౌంట్ కంటే ఎక్కువ వాల్యుబుల్ అయితే దాన్నే టైం వాల్యూ ఆఫ్ మనీ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు 1000 వచ్చాయి అనుకోండి. ఆ 1000ని మీరు ఇన్వెస్ట్ చేశారు. ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు? మీకు ఇయర్లీ 10% రిటర్న్ ఇచ్చే అసెట్లో ఇన్వెస్ట్ చేశారు. అప్పుడు ఏమవుతుంది? మీరు ఇన్వెస్ట్ చేసిన అసెట్ 1 ఇయర్ తర్వాత 1000 నుంచి 1100గా మారుతుంది. అంటే అది 10% రిటర్న్ ఇచ్చిందని అర్థం. సో ఇప్పుడు మీకు ఇనీషియల్ క్యాపిటల్ నుంచి ఇంకా మీకు మనీ యాడ్ అయ్యి వాల్యుబుల్ అయింది ఇన్ ఫ్యూచర్లో. సో దీన్నే టైం వాల్యూ ఆఫ్ మనీ అని అంటాం. కానీ ఇప్పుడు అదే 1000 మనకి 1 ఇయర్ తర్వాత వచ్చింది అనుకోండి, మనం ఆ ఎక్స్ట్రా 100ని ఎర్న్ చేసే ఛాన్స్ కోల్పోయినట్టే. సో అందుకే మనీ మన కోసం వర్క్ చేయగలదు. మనం దాన్ని ఎలా వర్క్ చేయించి మనీ ఎర్న్ చేసుకోవాలో నేర్చుకోవాలి, అంతే. పాయింట్ 2, అసలు మనీ వాల్యూ ఎందుకు పెరుగుతుంది? సో ఇప్పుడు దీనికి రీజన్ 1 వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్. ఎప్పుడైనా కానీ మనం ఇన్వెస్ట్ చేసామంటే మనీ వాల్యూ డెఫినెట్లీ గ్రో అవుతుంది. అది ఎక్కడైనా కానీ, స్టాక్స్లో అయినా కానీ, మ్యూచువల్ ఫండ్స్లో అయినా కానీ, ఆర్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్లో అయినా, ఆర్ లేదా మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసినా కానీ. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ఎంత ఎర్లీగా స్టార్ట్ చేశారు అనేది పాయింట్. ఎందుకంటే మీరు ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంతే ఎర్లీగా మీరు మనీని ఎక్కువ ఎర్న్ చేయొచ్చు, అండ్ అలాగే ఎక్కువ వెల్త్ని క్రియేట్ చేయొచ్చు. అండ్ రీజన్ 2 వచ్చేసి ఇన్ఫ్లేషన్. డెఫినెట్లీ ప్రతి ఇయర్ ప్రైజెస్ పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇయర్స్ బ్యాక్ మీరు పర్చేస్ చేసిన ప్రోడక్ట్ ప్రైస్ ₹5 ఉంటే సేమ్ అదే ప్రోడక్ట్ ప్రైస్ ఇప్పుడు వచ్చేసి ₹8 to ₹9 ఉంటుంది. సో ఎలాగైతే ఇన్ఫ్లేషన్ వల్ల ఎవ్రీ ఇయర్ ప్రైజెస్ చేంజ్ అవుతూ వస్తాయో, మీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా డెఫినెట్లీ ఇయర్ బై ఇయర్ గ్రో అవుతూ వస్తాయి. సో ఇప్పుడు ఈ 2 రీజన్స్తో మనీ వాల్యూ ఎందుకు పెరుగుతుందో అర్థమైంది కదా. ఇప్పుడు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ని ఇమాజిన్ చేసుకోండి. ఒకరు వచ్చేసి అలెక్స్ ఏం చేశారంటే, అలెక్స్కి 22 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పటి నుంచే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాడు. ఎవ్రీ మంత్ 200 ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాడు. కానీ ఇంకో సైడ్ బెన్ ఏం చేశాడంటే, ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత, అంటే మన బెన్ వచ్చేసి 32 ఇయర్స్ వచ్చినప్పటి నుంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాడు. సో బై ద ఎండ్ ఆఫ్ ద రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికి ఎవరు ఎక్కువ వెల్తీగా ఉంటారు అండ్ రిచ్గా ఉంటారు? అఫ్ కోర్స్ అలెక్సే ఉంటాడు. ఎందుకంటే అలెక్స్ 10 ఇయర్స్ బిఫోర్ నుంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాడు, అండ్ అలెక్స్కి 10 ఇయర్స్ ఆఫ్ టైం దొరికింది ఆయన ఇన్వెస్ట్మెంట్స్ని గ్రో చేసుకోవడానికి. సో అందుకే టైం అనేది చాలా మ్యాటర్ చేస్తుంది ఇన్వెస్ట్మెంట్స్ని గ్రో చేయడానికైనా కానీ, మీ ఇన్వెస్ట్మెంట్స్ని వెల్త్గా మార్చుకోవడానికైనా కానీ. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, అలెక్స్ ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాడు. సో ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినందుకు ద టైమ్ ఆఫ్ కాంపౌండింగ్ రిటర్న్ వచ్చేసి హై రిటర్న్స్ ఇచ్చింది. సో అందుకే ఎప్పుడైనా కానీ మన ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ గ్రో అవ్వాలన్నా, ఆర్ లేదా ఎక్కువ వెల్త్ని క్రియేట్ చేయాలంటే టైం ఎక్కువ కావాలి. సో ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత మంచిది, హై రిటర్న్స్ ఎర్న్ చేయడానికైనా కానీ, ఫ్యూచర్లో ఎక్కువ వెల్త్ని క్రియేట్ చేయడానికైనా కానీ. సో ఇప్పుడు ఎగ్జాంపుల్తో టైం వాల్యూ అంటే ఏంటో అర్థమైంది కదా. అండ్ ఇప్పుడు అసలు బ్యాంక్స్ ఈ టైం వాల్యూ ఆఫ్ మనీని ఎలా యూజ్ చేస్తాయో చూద్దాం. బ్యాంక్స్కి ఈ కాన్సెప్ట్స్ బాగా తెలుసు. ఎలా అంటే, మీరు బ్యాంక్స్లో డిపాజిట్ చేసే మనీని బ్యాంక్స్ వేరే వాళ్ళకి లోన్గా ఇస్తుంది. ఆ లోన్గా ఇచ్చి వాళ్ళు రిటర్న్లో ఇంకా ఎక్కువ మనీని ఎర్న్ చేస్తారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంట్రెస్ట్. సేమ్ అలాగే మీరైనా కానీ బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకున్నారంటే సర్టన్ టైం పీరియడ్ ఆఫ్ వరకు లోన్స్ తీసుకుంటారు. అండ్ ఆ టైం పీరియడ్ అయిపోయే లోపే మీరు ఆ లోన్ని రీపే చేస్తారు. ఎలా రీపే చేస్తారు? ఇంట్రెస్ట్ని యాడ్ చేసి రీపే చేస్తారు. అంటే మీరు ఎంత లోన్ తీసుకున్నా కానీ దానిపైన మీరు ఇంట్రెస్ట్ యాడ్ చేసి ఇస్తున్నారు. ఆ ఇంట్రెస్ట్ దేనికి యాడ్ చేస్తున్నారు? మీరు తీసుకున్న టైం పీరియడ్కి ఇంట్రెస్ట్ యాడ్ చేస్తున్నారు. సో దాన్నే టైం వాల్యూ ఆఫ్ మనీ అని అంటాం. సో ఈ కాన్సెప్ట్స్ బ్యాంక్స్కి బాగా తెలుసు. సో ఇప్పుడు ఈ డైలీ లైఫ్లో మనకి టైం వాల్యూ ఆఫ్ మనీ అనే కాన్సెప్ట్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ప్రతి ఫినాన్షియల్ డిసిషన్ వెనుక ఈ టైం వాల్యూ ఆఫ్ మనీ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఎలా అంటే, మీరే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు ఇప్పటి నుంచి ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారంటే డెఫినెట్లీ ఆఫ్టర్ 10 ఇయర్స్ ఆర్ 20 ఇయర్స్
తర్వాత మీకు డెఫినెట్‌గా ఫినాన్షియల్ ఫ్రీడమ్‌ని ఈ టైమ్ వాల్యూ ఆఫ్ మనీ అనే కాన్సెప్ట్ ఇస్తుంది. ఎలా అంటే మీరు ఇప్పటి నుంచి ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారంటే ఆ టైం కల్లా డెఫినెట్‌లీ ఈ ఇన్వెస్ట్‌మెంట్స్ నుంచి వచ్చే రిటర్న్స్‌తో మీరు హ్యాపీగా లీవ్ చేయొచ్చు. ఎలాంటి వర్క్ చేయకుండా. అదే మీరు ఇప్పటి నుంచి మీకొచ్చే మనీని మీరు ఖర్చు పెడుతూ వచ్చారంటే ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్స్ చేయకుండా డెఫినెట్‌లీ మీరే మీ ఫ్యూచర్‌లో చాలా ఫినాన్షియల్ స్ట్రెస్ అండ్ ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తారు. సో, అందుకే మీరు టైంకి ఎక్కువ వాల్యూ ఇచ్చి ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారంటే అదే టైం మీకు రిటర్న్‌లో ఇన్వెస్ట్‌మెంట్ రిటర్న్స్‌ని ఇస్తూ వస్తుంది. సో, రెస్పెక్ట్ టైమ్ వాల్యూ ఆఫ్ మనీ, దెన్ టైమ్ వాల్యూ ఆఫ్ మనీ విల్ డెఫినెట్‌లీ రెస్పెక్ట్స్ యూ. సో, ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్‌గా అనిపించిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.